ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తగిన వ్యక్తిగత భద్రత పాటించడమే అసలైన మందు అని ముఖ్యమంత్రి చెప్పారు. కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి ఈరోజు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతం బాగా మెరుగుపడిందని, పాజిటివ్ కేసుల సంఖ్య 10% లోపు, రికవరీ రేటు 94.5%గా ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 71,913 నమూనాలను పరీక్షించగా 1,121 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కు చేరింది. తాజాగా కరోనా మహమ్మారితో 11 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 9,938కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,631 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు 8,41,026 మంది కోలుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ సాయంత్రం విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,249 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 96,15,090 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్టు ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 94.03%కి మెరుగుపడింది. ఇంతవరకు కోవిడ్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,50,453కు చేరింది. కాగా కొత్తగా 873 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,63,526కు చేరింది. నిన్న మరో 4 మృతి చెందడంతో మృతుల సంఖ్య 1,430కి చేరింది. తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి థియేటర్లు మూసివేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుండి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈరోజు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కోవిడ్ బాధితులు డిసెంబర్ 1వ తేదీన జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య కోవిడ్ బాధితులు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా కేసులు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 3 రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుండి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 8, 9 తరగతుల విద్యార్థులు రోజు మార్చి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజు హాజరు కావాలన్నారు. డిసెంబర్ 14 నుండి 6, 7 తరగతులు, సంక్రాంతి తర్వాత 1 నుండి 5 తరగతులు ఉంటాయని తెలిపారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.